నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆయన ప్రసంగిస్తూ ఇటు కూటమి ప్రభుత్వం మీద అలానే పోలీసుల మీద కొన్ని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. అలానే కొన్ని వార్నింగ్స్ కూడా ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఆయన అసలు రాప్తాడు ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, ఇప్పటి వరకు అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎందుకు చనిపోయారు అనే విషయాలు ఎవరికీ తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం వల్ల ఈ రోజు ఇది హైలైట్ అయింది. అసలు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. సార్, రాప్తాడులో అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కొన్ని వార్నింగ్స్ ఇస్తూ స్పీచ్ చేస్తున్నప్పుడు కూడాను అసలు ఎందుకు వెళ్ళారు, ఎలా చనిపోయారు అనే విషయాల మీద చాలా మందికి అవగాహన లేదు. అసలు ఏం జరిగింది అంటారు, ఈ ఇన్సిడెంట్ ని ఎలా చూడాలి? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటన, ఆయన ప్రెస్ మీటు, ఆయన అక్కడ చనిపోయిన పాపిరెడ్డిపల్లి గ్రామస్తులు కురుబ లింగయ్య గారు ఆయన చనిపోయిన సంఘటన గురించి వివరించి చెప్తున్న తీరు, ఎలా దాడి చేశారు, ఎంతమంది దాడి చేశారు, ఏ ఆయుధాలతో దాడి చేశారు, ఏ విధంగా కొట్టారు, ఇవన్నీ ఆయన దగ్గరుండి చూసినట్టు చాలా ప్రత్యక్ష అనుభవంతో చెప్పినట్టుగా చెప్తున్న తీరు, ఇవన్నీ చూస్తే నాకైతే 2019 మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు, ఆ రోజు సాయంత్రం కూడా ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి ఎంతమంది వచ్చారు, ఆయన్ని ఫస్ట్ ఎవరు కొట్టారు, ఏ విధంగా కొట్టారు, ఏ ఆయుధాలతో కొట్టారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు, కమోడు దగ్గర ఎట్లా వదిలేశారు, ఆ రక్తం ఎట్లా చిమ్మింది, ఇవన్నీ వివరించి చెప్పిన తీరు గుర్తొచ్చింది. వివేకానంద రెడ్డి గారి మరణాన్ని అంత ప్రత్యక్షంగా చూసినట్టు, కళ్ళకి కట్టినట్టు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు వివరించి చెప్పగలిగారో మనకు తెలియదు. అలాగే ఇప్పుడు ఈ కురుబ లింగయ్య గారి మీద జరిగిన దాడి, ఆయన మరణానికి సంబంధించి కూడా అంతే వివరంగా పోసుకొచ్చినట్టు చెప్తా ఉన్నాడు. ఆయన బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పని, కానీ ఎఫ్ఐఆర్లో బేస్బాల్ బ్యాట్ మెన్షన్ చేయలేదని చెప్పని, మరి పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో బేస్బాల్ బ్యాటు ఒక రైతుల ఇళ్లలో, రాజకీయ పార్టీ కార్యకలాపాలు కొనసాగించే వాళ్ళ ఇళ్లలో బేస్బాల్ బ్యాట్లు ఎందుకున్నాయో తెలియదు మనకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పని చెప్తా ఉన్నారు. అయితే ఆ ప్రెస్ మీట్ మొత్తం విన్న తర్వాత ప్రజాస్వామ్యం పట్ల, స్థానిక సంస్థల ఎన్నికల పట్ల, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అని చెప్పని ఆకాంక్ష వ్యక్తం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం విన్న తర్వాత నాకైతే మరొకసారి 2020 నాటి స్థానిక సంస్థల ఎన్నికలు గుర్తొచ్చినాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి పార్టీలను నామినేషన్లు కూడా వెయ్యనివ్వకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్న అంశాలు గుర్తుకొచ్చినాయి. దౌర్జన్యాలు, పోలీసుల ద్వారా బెదిరింపులు, ప్రలోభాలు, జిల్లాలకు ఏకగ్రీవాలు చేసుకున్న తీరు, ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మరి ఆ రోజు ప్రజాస్వామ్యం, రాజకీయ పక్షాలకు కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ఉంటుంది, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలనే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా నేనున్నాను అనే అంశం ఆ రోజు ఆయనకు పట్ల చాలా శుద్ధులు చెప్తా ఉన్నాడు. ఈ మండలంలో మనకి ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నారు, ఆ ఎంపీటీసీలని ఎమ్మెల్యే వాళ్ళు భయపెట్టి ఎస్ఐ చేత ప్రలోభ పెట్టారు అని చెప్తున్నాడు. ఎంపీటీసీ సభ్యులు ఎస్ఐ చెప్పగానే పార్టీలు మార్చేస్తారా? అయితే ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ప్రజాస్వామ్యం విలువల గురించి చెప్తున్నాడు కదా, అదే అనంతపురం జిల్లాలో వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్పుకోవాలి. వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండగా 2006లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో అధికారంలో వీళ్ళ నాయన ఉన్నారు. 23 ఉమ్మడి జిల్లాల్లో హైదరాబాద్ జిల్లాకి రూరల్ ఏరియా ఉండదు కాబట్టి జిల్లా పరిషత్ ఉండదు. మిగిలిన 22 జిల్లాలకు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు జరిగితే 19 జిల్లాల్లో నాటి కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వచ్చింది. అనంతపూరు, ఆదిలాబాదు, రంగారెడ్డి 3 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత రావడం జరిగింది. దాన్ని కూడా ఓర్చుకోలేని వీళ్ళ నాయన ఆ రోజున అనంతపూర్ జిల్లాలో అప్పుడు మంత్రులుగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు వాళ్ళిద్దరితోటి మంత్రాలు చేయించి తెలుగుదేశం పార్టీ నుంచి నెగ్గిన జెడ్పీటీసీలని క్రాస్ ఓటింగ్ చేసేలాగా చేసి తెలుగుదేశం నెగ్గిన జెడ్పీ చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ పరం చేసుకున్నారు. అంటే ఇది బహిరంగంగా అందరి సమక్షంలో జరిగిన వాస్తవ సంఘటన. మరి ఆయన సుపుత్రుడిగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పాలనా హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించారు, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ఎలా నిర్వహించారు, మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా నిర్వహించారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాము అని చెప్పని చూపించుకోవడానికి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేశారు, అక్కడ మున్సిపల్ ఎలక్షన్ ఎలా నిర్వహించారు, ఇవన్నీ కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తనంతటి గొప్ప ప్రజాస్వామికవాది లేడు, తనంతటి విలువలు, విశ్వసనీయత, సిద్ధాంత బలం కలిగిన రాజకీయ నాయకుడు లేడు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు హింసని ప్రేరేపిస్తూ ఉన్నారు, హత్యల్ని ప్రేరేపిస్తున్నారని చెప్తున్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో
వైసీపీ నాయకుల మీద జరిగిన దాడులు, అలాగే కొన్ని హత్యలకు సంబంధించిన అంశాలు ఆయన డేట్ వారీగా, విలేజ్ వారీగా ఒక లిస్టు చదివారు మీడియా ముందు. నేను నిశ్చితంగా విన్నా. ఎందుకంటే ఇవాళ మనం 2025 ఏప్రిల్ 8వ తారీఖులో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2024 జూన్ 12 ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే జూలైలో ఢిల్లీ వెళ్ళిపోయి 36 రాజకీయ హత్యలు జరిగినాయి. ఈ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 300 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనాయి. 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయి అని చెప్పని జాతీయ మీడియా ఎదురుగా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని డిమాండ్ చేశాడు. నెల రోజుల క్రితం ఏర్పాటైన ప్రభుత్వాన్ని. మరి 2024 జూలై నాటికే 36 రాజకీయ హత్యలు, 35 మంది ఆత్మహత్యలు, 300 హత్యాయత్నాలు జరిగినాయి అని చెప్పని మీరే చెప్పారు కదా. అదే నిజం అయ్యి ఉంటే మరి ఈ పాటికి ఆ 36 రాజకీయ హత్యల స్థానంలో ఒక 100 ఉండాలి. ఈ 35 మంది ఆత్మహత్యల స్థానంలో ఒక 100 మంది ఉండాలి. 300 హత్యాయత్నాల స్థానంలో కనీసం ఒక 1000-1500 ఉండాలి. మరి ఎందుకని మీరు మొత్తం కలిపితే మీరు 15 సంఘటనల గురించి మెన్షన్ చేశారు? మరి ఆ రోజు చెప్పింది అబద్ధమా? జాతీయ మీడియా ముందు రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీస్తూ కొత్తగా ప్రజల చేత ఎన్నికబడ్డ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పని జాతీయ మీడియాకి ఇచ్చిన సమాచారం తప్పుడు సమాచారం అని చెప్పని మీకు మీరు ఒప్పుకున్నట్టే కదా. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు చాలా శాంత స్వభావుడు, ఆయనే ఎండర్ చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా అక్కడ సద్దుమడిగిన ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తుంది తోపుదుర్తి సోదరులు. అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది తోపుదుర్తి సోదరులు. ఇదే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ను ఉద్దేశించి ఏ విధమైన వ్యాఖ్యలు చేశాడు? మేము గనక తలుచుకుంటే హత్యా పరంపర లోకేష్ నుంచే మొదలు పెడతామని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని వీళ్ళందరూ శాంతి కాముకులు, తెలుగుదేశం నాయకత్వం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది అని చెప్పుకుంటున్నారు. ఇవాళ పరిటాల రవీంద్ర గారి కుటుంబాన్ని పదే బ్లేమ్ చేస్తున్నావు, సునీత గారిని, వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ని. ఆ కుటుంబంలో నువ్వేలు పెట్టావా? నీ కుటుంబంలో వాళ్ళు ఏలు పెట్టారా? పరిటాల రవి గారు బతికొండంగానే ఆయన్ని హత్య చేయడానికి సూట్ కేస్ బాంబుతోటి ప్రయత్నం చేశారు అని చెప్పని ఆయన ద్వారా ఆరోపణలు చేయబడ్డాయి. ఆ కేసులు రిజిస్టర్ అయినాయి. ఆ రిజిస్టర్ అయిన దాంట్లో సాక్షాత్తు నీ ప్రమేయం కూడా ఉంది అని చెప్పని పరిటాల రావు గారు ఆరోపించిన నేపథ్యంలో ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మీ నాయన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రాధేయపడి అసెంబ్లీ వేదికగా బాబు వాడు చిన్నపిల్లాడు, వాడి జీవితం పోలీస్ కేసుల పాలు చేయొద్దు అని చెప్పని అసెంబ్లీ వేదికగా ప్రాధేయపడ్డ పర్యవసానం చంద్రబాబు నాయుడు గారు జాలి దలిసి పరిటాల రవి గారి డిమాండ్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా మీ మీద కేసు రాకుండా కాపాడారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారే కానీ అడ్డు పడకుండా ఉండున్నట్టయితే పరిటాల రవి గారి డిమాండ్ మేరకు మీ మీద కూడా కేసు నమోదు చేయాల్సి వచ్చి ఉండేది. మిమ్మల్ని ఆ రోజే జైలుకి పంపించడానికి ఆస్కారం ఉండేది. కానీ మిమ్మల్ని కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత పరిటాల రవి గారి హత్య జరిగిన తర్వాత కూడా మీరే బాధ్యుడు, మీ ప్రమేయం ఉంది అని చెప్పని పరిటాల సునీత గారి బంధువులు ఎఫ్ఐఆర్లో మీ పేరు మెన్షన్ చేస్తే మీ నాయన సిబిఐ విచారణకు ఆదేశించి, సహజంగా సిబిఐ విచారణ అంటే సిబిఐ దగ్గరకి ఆరోపితుడు వెళ్ళి సంజయ్ ఇవ్వాలి. కానీ మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండగా మీ నాయన క్యాంప్ ఆఫీస్కి వచ్చి అక్కడ మిమ్మల్ని విచారించి మీ నాయనకు అనుకూలంగా సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది ఆ రోజు. ఎందుకంటే కేంద్రంలో, రాష్ట్రంలో మీ నాయన అధికారం, హోదా మిమ్మల్ని కాపాడింది ఆ రోజున. ఇవాళ మీరు పరిటాల కుటుంబాన్ని పదే విమర్శిస్తూ ఉన్నారు. 2005 జనవరి నెలలో పరిటాల రవీంద్ర గారి హత్య జరిగిన తర్వాత ఈ రోజు దాకా పరిటాల సునీత గారు కానీ, పరిటాల శ్రీరామ్ కానీ మీలాంటి వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, ఆఖరికి రీసెంట్గా మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంస్కారహీనత్వాన్ని ప్రదర్శిస్తా పరిటాల సునీత గారిని ఏకవచనంతో సంబోధిస్తా నువ్వు నీ మొగుడు లాంటి దానివే అని చెప్పనే పదంతో అతను ఆమెను విమర్శించిన తీరు చూసాం మనం. మీరు సంస్కారం గురించి, శాంతి భద్రతల గురించి, శాంతి ప్రవచనాలు మీరు చెప్తుంటే వాళ్ళ అనంతపూర్ జిల్లా ప్రజలే కాదు రాష్ట్రం నవ్వుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పక్కన పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాం అనేది కొద్దిగా ఆలోచించుకోండి. ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు కూడా కొద్దిగా ఆలోచించుకోండి. రాష్ట్రం గురించి, ప్రజల గురించి, రాష్ట్ర బ్రాండింగ్ గురించి, శాంతి భద్రతలు కాపాడటం గురించి మీరు మాట్లాడుతుంటే మా నాయన హత్యకి బాధ్యులైన వాళ్ళని మీరెందుకు కాపాడుతున్నారు అని చెప్పని మీ చిన్నాన్న కుమార్తె సునీత గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పే నైతికత ఉంటే ముందు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇవాళ మీరు పోలీసులను ఉద్దేశించి కూడా చాలా గంభీరమైన వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. బట్టలోడి తీసి నిలబెడతామని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు, వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. అదే సందర్భంలో కర్నూలు జిల్లాలో ప్రతాపరెడ్డి అని చెప్పని మీరు చెప్తా ఉన్న
అతని బంధువుల్ని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి హత్య చేయించారు అని చెప్పని మీరు ఇవాళ ఆరోపణ చేశారు. మీరు అదే ఆరోపణ కట్టుబడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ నిలబడి ఆయన ఎవరిని హత్య చేయించారో నిర్ధారణ చేసి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీదే. ఆ రోజున మీ చిన్నాన్నకు హత్య జరిగితే కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఆరోపణ చేశారు. ఈ రోజు కూడా బహిరంగంగా మీడియా సమక్షంలో చంద్రబాబు నాయుడు గారే ఆయన దగ్గరుండి హత్య చేయించారని చెప్పని ఆరోపణ చేశారు. 100% ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, గ్రామాల్లో చిచ్చులు పెట్టే విధంగా, గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా మీరు మీ పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలలో ఒక ఆగ్రహం ఉంది. కాబట్టి అదే అనంతపురం జిల్లాలో 2019 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన జిల్లా నుంచి ఈరోజు మీకు ఒక్క స్థానం కూడా దక్కని పరిస్థితి ఎదురైంది అని అంటే పాలకుడిగా మీ పాలన పట్ల ఆ జిల్లా ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ఏ హై ఎక్స్పెక్టేషన్తో 2019 ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించారో పాలకుడిగా మీ పాలనా సామర్థ్యం చూసిన తర్వాత అదే ప్రజలకి ఒక రకమైన ఏవగింపుతోటి మిమ్మల్ని జిల్లాలోనే మీకు ఆశ్రయం లేదు అని చెప్పని మిమ్మల్ని ఓడించి కూర్చోబెడితే ఇవాళ ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా, శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం ద్వారా, గ్రామాల్లో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించడం ద్వారా మళ్ళీ తిరిగి కొందరినైనా సరే నా ప్రాపకం పొందకపోతారా, కొందరైనా సరే నా వైపు పోలరైజేషన్ కాకపోతారా అని చెప్పని మీ కుయుక్తుల్ని కుట్రల్ని అనంతపురం జిల్లా ప్రజలు ఏనాడో గ్రహించారు. ఇవాళ మీరు విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేసిన, మిమ్మల్ని తెలుగుదేశం శ్రేణులు వెంటాడుతున్నాయి అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేసిన ప్రజలకు ఒక స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రజలకు ఉన్న స్పష్టత మీరు తెచ్చుకుంటే మీకు గౌరవప్రదంగా ఉంటుంది. లేదు అని అంటే రాబోయే ఎన్నికల నాటికి మీరు మరింత చరిత్రహీడు కావడం అనేది ఖాయం. అయితే సార్, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఎవరైతే జనాలు వచ్చారో వీళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి రప్పించారు అనే ప్రచారం ఇప్పుడు నడుస్తుంది. కొన్ని వీడియోలు, ఆడియోలు కూడా బయటకు వస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా ఆయన వివిధ సంక్షేమ పథకాల నిధుల విడుదల సందర్భంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ బహిరంగ సభలకి ప్రభుత్వాధికారుల ద్వారా బలవంతంగా వాలంటీర్లు అలాగే డ్వాక్రా మహిళలను తరలించేవాళ్ళు. అంటే ఆయన ప్రసంగం బిగిన్ చేయగానే వాళ్లే మొత్తం ఈ టాయిలెట్ పారిపోతూ ఉండేవాళ్ళు. చివరికి ఒక బహిరంగ సభలో బహిరంగ సభ ప్రాంగణం చుట్టూ కందకం కూడా తవ్వింది చూసాం మనం. మిగిలింది ఏంటి అంటే ఆ కందకం నిండా నీళ్లు నింపి మొసళ్ళు గట్రా వేయలే అంతవరకే. లేకుంటే ఇక నెక్స్ట్ టైం అది కూడా వేసి ఉండేవాళ్ళేమో. అంటే ముఖ్యమంత్రిగా ఉండగానే కార్యక్రమాల పట్ల అంతటి విముఖత పెంచుకున్న ప్రజలు, ఆయన ప్రసంగిస్తుండగానే సభా ప్రాంగణాన్ని వదిలిపెట్టి గోడలు దూకి పారిపోయిన ప్రజలు ఈ రోజు ఆయన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎందుకు ఆసక్తి ఉంటుంది? ఆయన పట్ల ఒక విముఖత ప్రజల్లో పెరిగిపోయింది. ఈయన సామర్థ్యం పట్ల 2019 నాడు పెంచుకున్న ఎక్స్పెక్టేషన్కి వాస్తవంగా ఆయన పాలనా తీరు చూసిన తర్వాత ఇతను కాదు మనం కోరుకున్న జగన్మోహన్ రెడ్డి, మనం మోసపోయాం, మనల్ని మోసం చేశాడు అని చెప్పని ప్రజలు రియలైజ్ అయ్యారు. కాబట్టి ఇవాళ డబ్బులిచ్చి బలవంతాన తరలించాల్సిన దుస్థితిలో ఆ పార్టీ కొనసాగుతుందనేది వాస్తవం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.